రెండు చేతులు ఎత్తి ప్రభుకు మంచి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు సమయాన ఈ బైబిల్ స్టడీకి మరొకసారి దేవుని యొక్క సముఖంలోనికి, దేవుని యొక్క సన్నిధానంలోనికి కూడా వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభువైన యేసు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు చాలా గొప్పవి, దేవుని వాక్యం చాలా గొప్పది. ఆయన నామము కంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి గతించినటువంటి కొన్ని వారములుగా మనము రక్షణను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. రక్షణ మన వరకు ఎలా వచ్చింది, రక్షణను మనం పొందుకొని ఏమి చేయాలి, ఎలా జీవించగలగాలి అని అనేకమైనటువంటి సుదీర్ఘ లోతైనటువంటి సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగముగానే పరిశుద్ధ గ్రంథంలో కూడా రక్షణను కోల్పోయినటువంటి వారు గతించిన వారమున రక్షణ కోల్పోయే అవకాశం ఉందా, రక్షణను పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉందా అని గతించినటువంటి వారమున బైబిల్ స్టడీలో మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయాన రక్షణను బైబిల్లో కోల్పోయినటువంటి వారు కూడా బైబిల్లో ఉన్నారు. వారు ఎందుకు కోల్పోయారు, ఏ కారణము చేత వారు రక్షణను కోల్పోయారు, ఏ అనుభవంలో వారు ఆ విలువైన ఉన్నతమైనటువంటి ఆ రక్షణ జీవితాన్ని కోల్పోయారో ఈ పూట మనం ధ్యానం చేసుకుని తదుపరి మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటిది చాలా గొప్పది, విలువైనది అని మనం ధ్యానం చేశాం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే తప్పనిసరిగా రక్షణ అవసరం. అది చివరి వరకు మనం కాపాడుకోగలగాలి, మనం భద్రపరచుకోగలగాలి. రక్షణ యూదులలో నుండి కలుగుతూ ఉంది. యూదులు దాన్ని తిరస్కరించినటువంటి వద్దనుకున్నటువంటి ఆ రక్షణ దేవుడు మనకు ఒక వరముగా అనుగ్రహింపచేసి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో కృపావరములు ఉన్నాయి, ఆత్మవరములు ఉన్నాయి. కృపావరములు వేరు, ఆత్మ వరములు వేరు. ఇట్లా అన్నిటికీ మించినటువంటి కృపావరములలోనే ఒక గొప్ప వరం ఏమిటంటే రక్షణ వరం. సరే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మహాప్రేమ చేత బ్రతికించెను, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కింద మాటలో మీకు 6వ వచనం నుండి ఒకసారి చదవండి. అది అక్కడి నుంచి వచ్చి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని. చెప్పండి ఏమిటి? చాలా మందికి అదో ఫీలింగ్. ఏమిటి? ప్రవచన వరం లేవు, మాకు దర్శన వరం లేదు, మాకు స్వస్థపరిచే వరం లేదండి, మాకు అద్భుతాలు చేసే వరం లేదండి. అరే, అవి లేవని ఎందుకు చింతిస్తావు? అన్నిటికీ మించినటువంటి గొప్ప వరం రక్షణ వరం. స్తోత్రం చేద్దాం గట్టిగా. రక్షణ అనేటువంటిది వరం. రానున్న దినాలలో కృపావరములను గురించిన వాటిలో ఇది కూడా ఒకటి. కృపావరములలో, ఉన్నతమైన వరములలో ప్రథమ స్థాయిలో ఉంటున్నది వరం ఏమిటి? రక్షణ. పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ, కొరింథీ సంఘానికి చాలా కృపావరాలు అనుగ్రహించబడ్డాయి, ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయి. ఆ సంఘస్థులతో పౌలు గారు అంటారు కదా, ప్రవచనములైనను భాషలైనను నిరర్ధకమైపోతుంది, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది అని అన్నారు. అంటే ప్రవచనములైన భాషలను నిలిచిపోతాయి అంటే అవసరం లేవనా? అవసరం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరం, అభివృద్ధి పొందాలి. క్రీస్తు శరీరం అనబడిన సంఘము అభివృద్ధి జరగాలి అంటే ప్రవచన ధర్మం జరగాలి, ఆ పరిచర్యలు జరగాలి. కానీ అన్నిటికీ మించినటువంటి వరం ఏమిటట? రక్షణ వరం. స్తోత్రం చెల్లిద్దామా. మీరు కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన. ఫీలింగ్ ఉంటుంది కదా, నాకు ఆ రోజు అనిపించింది నాకు అనిపించింది, అందుకే నేను రక్షణ పొందగలిగాను, నాకు అనిపించింది, నాకు కరెక్ట్ అని ఆ రోజు అనిపించింది, నేను చేస్తుంది పాపమని నాకు అనిపించింది అందుకే నేను బాప్తిజం తీసుకున్నాను అంటారు. అలా అంటావా? అది నీ వల్ల కలిగింది కాదని వాక్యం చెబుతుంది. నీ వలన కలిగినది కాదది. రక్షణ ప్రణాళికను దేవుడు నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు, నిన్నే పిలిచాడు,
పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించాడు, నీ హృదయంలో ఒక మార్పును కలగజేశాడు, నీవు బాప్తిసం తీసుకునేటట్టుగా ప్రభు కార్యం జరిగించాడు. రక్షణ వరం నీవు పొందుకునే విధముగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ విధంగా సిద్ధపరిచాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఇది మీ వలన కలిగినది కాదు, ఇదేమిటి? వరం. వరం. సో ఈ వరాన్ని మనం జాగ్రత్తగా చాలా భద్రముగా గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం కదా. మీరు గట్టిగా చేపట్టిన ఎడలని గట్టిగా పట్టుకోవాలట. సో గట్టిగా పట్టుకుంటేనే రక్షణ అనేది కోల్పోకుండా జాగ్రత్త పడగలం. కాబట్టి రక్షణ చాలా విలువైనది, ప్రాకారము వంటిది. రక్షణయే నీకు ప్రాకారములు అని యెషయా గ్రంథంలో వాగ్దానముగా ప్రభు మాట్లాడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాకారములో ఉన్నంత వరకు మనకు కాపుదల ఉంటుంది, ప్రాకారములో ఉన్నంత వరకు మనకు సంరక్షణ అనేది ఉంటుంది. ప్రాకారములో ఉండి నేనే బయటికి వెళ్ళిపోతానంటే బయట జరిగే ప్రమాదాలకి, బయట జరిగే ఉపద్రవములకు నీకు నీవే ఉత్తరవాదిగా మిగిలిపోయే అవకాశం ఉంది. స్తోత్ర. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ భక్తులు కోల్పోయే అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రక్షణను కోల్పోయినటువంటి వారెవరో ప్రప్రథముగా ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం ఒకసారి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను చాలు. అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి దేవుని బిడ్డలారా. ఆ లైన్లో ఏమని మీకు కనబడతా ఉంది? యూదా తప్పిపోయి ఏమయ్యాడట? యూదా తప్పిపోయి తన స్థలానికి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతకీ తన స్థలానికి వెళ్ళిపోయాడట. యూదా తప్పిపోయి తన స్థలానికి వెళ్ళిపోయాను, పరిచర్యను కూడా పోగొట్టుకున్నాడట. ఏమిటి పరిచర్య? దేవుడు 12 మంది శిష్యులను పిలిస్తే 12 మందిలో ఎవరు? యూదా అనబడిన వాడు ఎవడండి? సాధారణమైనటువంటి విశ్వాసి కాదు, యేసయ్యతో ఉన్నవాడే, యేసయ్యతో కలిసి సమయాన్ని వెచ్చించిన వాడే. ఆయన ఎక్కడికి వెళితే వెంట ఉన్నటువంటి వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజని బిడ్డలారా, యేసు ప్రభుకు తెలీదా? వాడు తప్పిపోతాడని ప్రభుకు తెలీదా? వాడు తప్పిపోతాడని, యూదా నరకానికి చేరువవుతాడని ప్రభుకు తెలీదా? తెలుసు. అందుకే ఇక ప్రారంభ దినాలు చెప్పాను కదా, దేవుడు ఎవరిని కూడా బలవంతము చేయువాడు కాదు. మనకు మనముగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. ఆ దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది వెలుగో, ఏది చీకటో తెలుసుకోగలిగిన ఆ ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు, ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ప్రభుకు తెలుసు అతను తప్పిపోతాడని, కానీ ఎన్నో మారులు హెచ్చరిక తెలియజేశాడు. ఎన్నో మారులు రక్షించబడాలని, ఎవడ రక్షణ కోల్పోకుండా ఉండాలని, నాశనం అయిపోకుండా ఉండాలని ఎన్నో మార్గాలు పెట్టాడు, కానీ తెలుసుకోలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదా దేనికని తప్పిపోయాడు? రక్షణ పొందినవాడే. ఇంకో ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, పరిశుద్ధాత్మను పొందినవాడే, అభిషేకం పొందినవాడే, దురాత్మల మీద అధికారాన్ని పొందినవాడే. ఏమండి, లూకాసు వార్తను మనం చదువుతాం కదా, యేసు ప్రభు గ్రామములలోనికి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పంపించేటప్పుడు ఇద్దరిద్దరినిగా పంపించాడట.
ఇద్దరిద్దరినిగా పంపిస్తున్నప్పుడు ఏమంటే వారికి దురాత్మల మీదను రోగముల మీదను అధికారమును ఇచ్చి పంపించేసట. మీరు వెళ్ళండి, సువార్త చేయండి, ఆ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పండి, ప్రకటన చేయండి, మారు మనసు పొందేటట్టుగా సువార్త చేయండి. ఇదిగో రోగముల మీదను దయ్యముల మీదను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదని ప్రభు చెప్పి పంపించాడు. రోగముల మీద అధికారం గలవారు, దురాత్మల మీద అధికారం గలవారు, దురాత్మలను వెలగొట్టగలిగిన వాడు ఈ యూద. కానీ చివరి నిమిషంలో వాక్యం చెబుతుంది కదా, అతని యొక్క చివరి దశ ఏ విధంగా మారిపోయిందట? రక్షణను కోల్పోయాడు, తప్పిపోయాడు. ఎంత ఉన్నతమైనటువంటి పరిచర్య అండి అది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:1 ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో, ఈ పరిచర్యను పొందినందున అధైర్యపడము. పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. దేవుని కృపను పొందామనుటకు సూచన ఏమిటి? దేవుని కరుణను మేము పొందాం అనుటకు ఆ గుర్తు ఏమిటనంటే పరిచర్య చేస్తున్నాం, పరిచర్యను పొందాం ప్రభు వలన. ఏమండి, ఒక పాట ఉంటుంది, మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. హల్లెలూయా. ఏమండి, ఈరోజు నీ పరిచర్య చేయగలుగుతున్నామంటే, దేవుని సేవను చేయగలుగుతున్నామంటే, ఏమండి, భూమి మీద అందరూ సేవ చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ దేవుడు మెచ్చుకునే సేవ చేయగలగాలి. దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి పరిచర్య, దేవుని సంతోషపరచగలిగినటువంటి పరిచర్యను చేయగలిగినదే దేవుని కృప పొందటం. స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. పరిచర్య అందరూ చేస్తారు, సేవ అందరూ చేస్తారు. ఐగుప్తులో నుండి కనానుకు బయలుదేరిన వారు ఎంతమంది అంటే 10 లక్షల మంది. కాల్బలం అనే వాక్యం చెబుతుంది, పురుషులే 10 లక్షల మంది బయలుదేరారు. కానీ చేరిన వారు ఎంతమంది అంటే ఇద్దరే. చేరిన వారు ఇద్దరే, యెహోషువ, కాలేబు. ఎందుకని వాక్యం చెబుతుంది, యెహోషువ, కాలేబు వారిరువురు కూడా నిండైన మనస్సుతో నన్ను వెంబడించారు. హల్లెలూయా. ఏమిటి ఎలా అనుసరించారట? నిండైన మనస్సట. నిండుగా ప్రభుని అనుసరించారు, నిండుగా ప్రభును వెంబడించారట. మనకన్నీ సగం సగం కదా, మనకన్నీ సగం కావాలి. కాసేపు సినిమా, కాసేపు దేవుడు, కాసేపు నరకం, కాసేపు పరలోకం, కాసేపు లోకం, కాసేపు ఏమండి ఆత్మీయత. మనకన్నీ సగం సగమే. ఎందుకని క్రైస్తవ జనాభాలో ఏమండి చాలా మంది విడవబడడానికి గల కారణం ఏంటంటే నిండైన ఆరాధన, నిండైన భక్తి ఎవరు లేదు కాబట్టి. ప్రియదేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. నిండుగా అనుసరించగలగాలి. అందరూ పరిచర్య చేయగలుగుతున్నారు, అందరూ సేవలు చేస్తున్నారు. ఏమండి, ఒక వీధిలోనే సుమారుగా 3-4 చర్చిలు ఉన్నాయి. మరి ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? కానీ మీకు విషయం తెలుసా? అన్ని పరిచర్యలు దేవుని వలన పిలవబడిన పరిచర్యలు కాదు. ఏమంటే చూపుకు మంచి కళ్ళకు మంచి డిజైన్స్తో వేయబడినటువంటి చర్చిలు అన్నీ కూడా దేవునితో నియమించబడినటువంటి సంఘాలు కావు బిడ్డలారా. ప్రభు మాట అన్నారు, నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడుతుంది అని అన్నారు. హల్లెలూయా.
నా తండ్రి నాటని ప్రతి మొక్కయు. ఏమండి, ఈ రోజుల్లో ఎవరైనా సేవకు రావాలంటే, ఎవరైనా సేవ చేయాలంటే ఇట్లా సమర్పణ అవసరం లేదు. సమర్పణ ఉండట్లేదు, సమర్పణ లేదు. సరైనటువంటి నలగొట్టుకునే అనుభవాలు లేవు. సరైనటువంటి దేవునితో ఆ సహవాసం చేసే అనుభవాలు లేవు. ఉద్యోగంలో రిటైర్మెంట్ అయ్యారా, ఆ వెంటనే సంఘం పెట్టేయాలి. ఉద్యోగంలో రిటైర్మెంట్ అయినా వెంటనే సంఘం పెట్టేయాలి. ఎందుకు? కాస్త కోస్త వాక్యం తెలుస్తుంది కాబట్టి, కాస్త కోస్త జ్ఞానం ఉంటుంది కాబట్టి, ఏదో సంఘంలో సంఘ పెద్దగా చలామణి అయి ఉంటారు. ఏమంటే 2-3 మాటలు చదువుకొని ఉంటారు, 2-3 మాటలు తెలుసుకొని ఉంటారు. వెంటనే వేరే సంఘం పెట్టేయాలి, వెంటనే సేవ ప్రారంభించేయాలి. వెంటనే అరే దేవుని ఆత్మ నింపుదల అవసరం లేదా? ఏమంటే దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకునే అవసరం లేదా? దేవుడు పిలిచాడా లేదా? దేవుడు ఏదైనా ఒక స్థలం ఇస్తాడా లేదా? ఏ చోటుకి వెళ్ళమని చెబుతున్నాడు, ఏ ప్రాంతాల్లో వెళ్ళమని చెబుతున్నాడు, అవన్నీ ఏం అవసరం లేదు. ఆ సిటీలో అయితే బాగా సేవ జరిగింది కాబట్టి సిటీలోనే మీటింగ్స్ అన్నీ సిటీలోనే. ఏమంటే చర్చీలన్నీ అదేమిటో చాలామంది దేవుడు నాకు హైదరాబాద్లో సేవ చేయాలని, ఎందుకో సంఘం పెట్టాలని దేవుడు ఎందుకో బయలుపరచడండి అని చాలామంది చెబుతూ ఉంటారు. అదేంటి, పల్లెల్లో దేవుడు చూపాడా? పల్లెల్లో సేవ చేయమని దేవుడు ఎవడికి చూపాడా? పల్లెల్లో ఎవడి స్వార్థ కూడికలు ఏర్పాటు చేయ ఎవడికి దేవుడు చూపాడా? నాతో కొంతమంది పరిచయం ఉన్న సేవకులు కానీ, లేదా పొదుటి నుంచి వస్తున్న కొంతమంది నూతన విశ్వాసులు కానీ, అన్న పొదుటిలో సంఘం ఏర్పాటు చేయండి అన్న, సిటీలో ఏర్పాటు చేయండి, మీ సంఘం మీరు చాలా అభివృద్ధి పొందుతారు, ఏర్పాటు చేయండి అని అన్నారు. సో నాకు కూడా అవును కదా, పొదుటి నుంచి చాలామంది కొంతమంది కొత్త విశ్వాసులు నూతనంగా రక్షించబడుతున్న వారు రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బస్సును తీసుకొని కొంచెం లోపలికి ఎరుగుంట్లోకి రావాలంటే ఇబ్బందికరంగానే ఉంది. సరే అని ఒక ఫంక్షన్ హాల్ అన్ని మాట్లాడాను. ఈలోగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తమా కాదా, వెళ్ళాలా వద్దా, అక్కడ ఏర్పాటు చేయాలా వద్దా అని గత 8 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నడిపింపట్లేదు. అర్థం ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని ఉద్దేశం కాదు. వెంటనే మానేసి ఇంకా అన్ని క్యాన్సిల్ చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు అండి మాకు పలానా సిటీలో పరిచర్య చేయాలని దేవుడు చూపించాడండి. నో, ఆల్రెడీ సిటీలో చాలా పరిచర్యలు ఉన్నాయి కదా, ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి కదా. కొత్తగా మళ్ళా ఎవడైనా ఈ మాట అంటే వెంటనే దేవుడు నాకు సిటీలో దేవుడు చూపించాడంటే వెంటనే గుర్తుపట్టండి, అది అబద్ధపు ఆత్మ. ఏమంటే నడిపింపు. గుర్తుపట్టాలి, అవన్నీ పరీక్షించాలి, ఏమంటే పరిశీలించాలి. ఏది దేవుని ఆత్మనో ఏది దేవుని ఆత్మ కాదో పరీక్షించి తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, మహిమ కలిగినటువంటి పరిచర్యను పొందినందున మేము కరుణింపబడ్డాం కాబట్టి ఇక భయపడలేదు. కారణం ఏంటి? మేము కృప పొందాం, మేము దేవుని కరుణ పొందామన్నట్టుకు సాక్ష్యం ఏమిటి? ఈ పరిచర్య మాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి. దేవుని స్తోత్రం. యూదాకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య గొప్పది. దేవుని బిడ్డలారా, మహిమ కలిగిన పరిచర్య, అభిషేకం కూడా మహిమ కలిగిన అభిషేకం, ఒక ఉన్నతమైన కృప. కానీ ఏమైపోయిందట, యూదా తప్పిపోయి పరిచర్యలు ఏమైపోయాడంటే పాలు పంపులు లేకుండా వెళ్ళిపోయాడట. తిరస్కరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కాస్తో కోస్తో దేవుని సందులో కృప పొందుతూ ఉన్నారు, కాస్తో కోస్తో దేవుని సందులో ఆత్మతో నింపబడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, నడిపింపుని కలిగి ఉన్నారు. ఆ కృప మీలో తొలగిపోకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాలి, జాగ్రత్త పడాలి. నువ్వు కలిగి ఉన్నటువంటి సంపదను ఎంత జాగ్రత్త పరుచుకోగలుగుతున్నావు కదా. అమ్మ దొంగ వస్తాడేమో, ఎవరైనా తెలియని వారి ఇంట్లోకి వచ్చి ఎవరైనా దొంగతనం చేసుకుని వెళ్తారేమోనని నీ సొత్తును నువ్వు చాలా భద్రపరుచుకుంటున్నావు కదా. అలాగే అన్నిటికీ మించి కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకని ఆ రక్షణ, ఆ వరం దేవుడు మనకు ఇచ్చి ఉండగా నీవెంత జాగ్రత్తగా దానిని కాపాడుకోగలుగుతున్నావు. అయ్యో ఈ రీతిగా ఈ రకంగా నేను ఉంటే, నా ప్రవర్తన ఇలా ఉంటే నా రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది కదా. యూదా ఎందుకని తప్పిపోయాడు అంటారు? ఎందుకని తప్పిపోయాడు? దేనికోసం తప్పిపోయాడు?
ధనమాశనే కదా, డబ్బు డబ్బు ఆశతో పరుగులు పెట్టాడు కదా, డబ్బు. కానీ దేవుడు అంటే ఆ కానుక వ్యవహారం అంతా కూడా యూదాకే దేవుడు ఇచ్చాడటే. నువ్వే మెయింటైన్ చేయను ఆయన, ఈ కానుకలు కూడా నువ్వే కౌంట్ చేసుకో. ఎవడైనా కానుకలు ఇస్తే, ఎవడైనా ఏదైనా ఇస్తే మాత్రం దాన్ని నువ్వే మెయింటైన్ చేయి అని కానుక సంచి మొత్తం యూదా చేతికి అప్పగించేశాడట. ఏమంటే ఎంత నమ్మకంగా ఉండాలి బిడ్డలారా. కానుక దేవుని విలువైన డబ్బు, ధనం, అది చేతులు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త ఉంచాలి. ప్రతి పైసా కూడా ఎంత నమ్మకంగా ఖర్చు చేయాలో కదా. ధనాశతో నిండిపోయాడు. డబ్బు డబ్బు ఏమంటే లాజరు యొక్క సహోదరి, లాజరు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత లాజరు యొక్క ఇంటిలో ఏమంటే ఒక విందు ఏర్పాటు చేశారు. లాజరు గారి ఇంట్లో ఒక విందుని ఏర్పాటు చేసినప్పుడు ఆ విందులో యేసయ్య కూర్చున్నారు, యూదా ఉన్నారు, తక్కిన శిష్యులు ఉన్నారు, యేసయ్య లేపినటువంటి లాజరు కూడా ఉన్నారు. ఈలోగా మరియమ్మ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేసి తన ఆ విలువైనటువంటి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఏమంటే ఆయన పాదాలకు పూసిందట. ఆ కాలంలోనే ఆ అత్తరు బుడ్డట అక్కడ యోహాను సువార్తలో అక్కడ రాయబడి ఉంటుంది. ఎక్కడ? యోహాను సువార్త ఎక్కడ రాయబడి ఉందండి? 12వ అధ్యాయం 3వ వచనం. అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని పూసి కింద రాయబడింది 150 రూపాయలట. ఒక సేరు విలువ 150 రూపాయలు. ఎప్పటి కాలం ఇది? సుమారుగా 2024 సంవత్సరాల క్రిందట 150 రూపాయలు. 50 ఏళ్ళ కిందట 150 రూపాయలతో ఒక సెంటు స్థలం కొనేవాళ్ళు 150 రూపాయలతో. మరి 2024 సంవత్సరాల కిందట 150 రూపాయలు అంటే ఇప్పటితో పోలిస్తే ఎంత విలువ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. 50 ఏళ్ళ కిందటే 150 రూపాయలతో, 50-70 ఏళ్ళ కిందటే 150 రూపాయలతో ఒక సెంటు భూమిని కొనేవారు. లేకపోతే అర సెంటన్న వచ్చేది, లేకపోతే గజమన్న వచ్చేది. మరి 2000 సంవత్సరాల క్రితానికి 150 రూపాయలకి ఎంత విలువ ఉంటుంది? ఆ 150 రూపాయలతో ప్రస్తుత ఏమండి ఆ దినములతో లెక్క సరిచూచి పోలిస్తే ఎంత విలువ, ఎంత తేడా వస్తుంది బిడ్డలారా? కొన్ని లక్షలు, కొన్ని కోట్ల విలువ వస్తుంది కదా. కొన్ని లక్షలే. ఏమంటే నేను ఒకసారి ఆన్లైన్లో సెంటు ఆర్డర్ పెట్టుకుందామని, మంచి సెంటు ఒకసారి చూద్దాం, మంచి సెంటు ఎంతనే సెర్చ్ చేస్తూ ఉంటే అందులో టాప్ 1 ఫ్రాగ్రెన్స్ అని టైప్ చేసినప్పుడు సుమారుగా ఒకటి చూపించిందండి సెంటు బాటిల్. దాదాపుగా అది ఇంత 100 ml ఉంది, 100 ml అంటే చిన్న డబ్బి. ఏమంటే అది దాదాపుగా 70,000 రూపాయలు ఖరీదు. 70,000 రూపాయలు. అది ఎంత చిన్న డబ్బి, అది 70,000 రూపాయలు. ఎన్నాళ్ళు వచ్చిద్దో, కొన్ని సంవత్సరం వచ్చిద్దంటే సంవత్సరం కూడా రాదు. అది నలంటోడు ఒక 5-6 సార్లు కొట్టాడు అనుకోడు, మొత్తం అయిపోయింది, దెబ్బకి అయిపోతుంది. దానికి 70,000 రూపాయలు ఖరీదు దేవుని బిడ్డలారా. కానీ అంత కుమించింది 4 times 4 రెట్లు విలువైనది మరియా యేసయ్యకి ఇచ్చినటువంటి ఏమంటే ఆ పాదాల మీద పోసినటువంటి అత్తరు. యూదా అంటాడు ఏమమ్మా, ఈ అత్తరు అమ్ముకుంటే నీకు డబ్బులు బాగా వస్తాయి కదా, ఇలా చేసేవేంటి? అయ్యయ్యో
విలువ తెలిస్తే కదా. ఎంతసేపు దాచుకుందామని. యేసు మీద ప్రేమ ఉన్నవాడు ఉన్నవన్నీ కూడా నష్టపరుచుకోగలుగుతాడు దేవుని కొరకు. హల్లెలూయా. ఏమంటే ప్రతి సంవత్సరం మనం పరలోకాంత పండుగల సభలు జరిగిస్తాం. దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఈచ్ ఎవరి మీటింగ్. ఎవ్రీ ఇయర్ కూడా దాదాపుగా 4 లక్షలు అయితే తక్కువ కాదు, 3 నుండి 4 లక్షల రూపాయలు సుమారుగా అవుతుంది. ఏమంటే నాతో ఒక ఆయన అన్నాడు, ఏమండి ఇంత ఖర్చు చేసే బదులు అదే డబ్బులు ఇంకొక 3 సంవత్సరాలు దాచుకుంటే చక్కగా మీరు ఇల్లు బాగా కట్టుకోవచ్చు కదండి. ఏదో రేకుల కింద ఉన్నారు, డబ్బులతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా, లేకపోతే ఒక మంచి ల్యాండ్ కొనుక్కోవచ్చు కదండి. ఎందుకండి ఇలా నష్టం చేసుకుంటున్నారు? దేనికోసమని ఇలా నష్టం చేసుకుంటున్నారంటే నేను అన్నాను, బ్రదర్ నేను ఈ విధంగా ఖర్చు పెట్టకపోతే ప్రభు నాకు ఇవ్వడు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనుకున్నారు? ఆయనకు ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఆయన మాకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకోగలిగితే ఆయన మనకు తప్పకుండా ప్రతిఫలమును అనుగ్రహింపజేసే దేవుడు. స్తోత్ర. ప్రతిఫలం ఇస్తాడని పోగొట్టుకోవద్దు. ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఏదైనా వదిలి చూడండి, ఏదన్నా దేవుని కొరకు పోగొట్టుకొని చూడండి, ఏదైనా దేవుని కొరకు నష్టపరుచుకొని చూడండి. ఏమంటే డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక జాబ్కి అప్లై చేసుకున్నాను. గ్లోబల్ అనే కంపెనీకి అప్లై చేసుకున్నాను ఆన్లైన్లో. దాదాపుగా 18,000 రూపాయల శాలరీతోటే స్టార్టింగ్ నాకు జాబ్ వచ్చింది. దానికి ముందుగా ఇంటర్వ్యూకి వెళ్ళాను హైదరాబాద్కి. ఫైల్స్ అన్ని పట్టుకొని హైదరాబాద్కి వెళ్ళాను. ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. దేవుని ప్రేమైనటువంటి వారులారా, అవన్నీ పాల్గొన్న తర్వాత ఇంటికి దాదాపుగా ఒక 2 వారాల తర్వాత ఇంటర్వ్యూ పాల్గొన్న 2 వారాల తర్వాత ఇంటికే లెటర్ వచ్చేసింది, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారండి, మీరు నెక్స్ట్ మంత్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు, వచ్చేసేయండి, మీకు 18,000 శాలరీ బ్యాకప్ ఉంటుంది అని తెలియజేశారు. కానీ అదే నెలలోనే ఏమండి ప్రభు సేవకు సంపూర్ణంగా నేను సమర్పించుకున్నాను. నేను రావట్లేదండి, ఎవరికైనా ఇచ్చేయండి అని వెంటనే దాన్ని రిజైన్ చేయగలిగాను. అదే కంపెనీలో ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అయ్యింటే దాదాపుగా ఎప్పుడది 2016 దానికి ముందు నాన్న ఉన్నారు. అంటే 2014 నాన్న మరణించి 2013 సంగతి చెబుతున్నాను. 2013లో దేవుని ప్రేమైన వారులారా నాన్న కూడా ఉన్నారు. నాన్న కూడా డాడీకి కూడా చూపించాను, నాన్న ఇట్లా జాబ్ వచ్చింది, ఇదిగో పలానా హైదరాబాద్ నుంచి గ్లోబల్ కంపెనీ నుంచి ఇలా ఉద్యోగం వచ్చింది నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు నష్టపరుచుకున్నాం, దేవుని కొరకు వదిలేసేసాను, దేవుని కొరకు ఏదైనా. ఏమంటే వాస్తవానికి నా జీవితంలో నేను పెట్టుకున్న లక్ష్యం ఏమిటంటే ఒకటి ఇంజనీర్ అని అవ్వాలి, మెయిన్ లక్ష్యం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలని. మ్యూజిక్ డైరెక్టర్గా ఇది నా లక్ష్యం. అటు అవ్వకపోతే ఇంజనీర్ అవ్వాలని ఇది లక్ష్యం. ఇప్పుడు దేవుని బిడ్డలారా అవన్నీ పక్కన పెట్టేసి, అవన్నీ నాకున్న తలాంతులు, అవండి మ్యూజిక్ ప్లే చేయగలిగిన అవన్నీ తలాంతులన్నీ కేవలం దేవుని కొరకే వాడబడాలని, లోకం కోసం ఉపయోగించవలసినవన్నీ కూడా దేవుని కొరకు నేను నష్టపరుచుకున్నాను. అవన్నీ దేవుడు నాకు ఇది నా లాభకరముగా, దీవెనకరంగా, మేలుకరంగా ప్రభు నాకు మార్చి పడేశాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. విలువ తెలియదండి. యూదా అనుకుంటున్నాడు ఏమని, అయ్యో ఎంత తెలివి తక్కువ పని చేసావు, ఎంత నష్టం చేసేసావు. ఆయన అనుకుంటున్నాడు నష్టమైందని. ఏమ ఫీలింగ్ ఏమిటి? యేసయ్యను నేను ముందుగానే అభిషేకించాను, ఆయన దేహాన్ని, ఆయన శరీరాన్ని నేను ముందుగానే అభిషేకించాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఏదైనా వదిలి చూడండి, దేవుని కొరకు ఏదైనా నష్టపరుచుకొని చూడండి. దేవుని బిడ్డలారా ఆ జీవితం, ఆ బ్రతుకు వేరుగా ఉంటుందండి, ఆ మాధుర్యం వేరుగా ఉంటుంది. ఏదైనా ఉందా నీ జీవితంలో సాక్ష్యం? అవునండి, నేనండి ఇదిగో దీన్ని వదిలిపెట్టానండి, దీన్ని నేను వదులుకున్నానండి, దేవుని కొరకు ఇది నేను నష్టపరుచుకున్నానండి. ఏది? దేవుని కోసం ఒక చిన్న
చెవుల కమ్మను ఎప్పుడైనా వదిలిపెట్టి చూసారా? ఏమన్నాడైనా ఏమంటే చి ఈ లోకం ఎందుకు, ఈ లోక ఆడంబరాలు ఎందుకు, ఈ లోకాభరణాలకు అవసరం లేదు, ఈ లోకం మేకపు అలంకరణ ఏది నాకొద్దు, దేవుని కొరకు నేను దేవుడే మెచ్చుకునే సౌందర్యంగా నేను కనబడాలి అని ఎన్నడైనా వదులుకొని చూసారా? మోషే గారట ఐగుప్తు వలన కలిగే ఆ ధనము కంటే దేవుని ప్రజలతో కూడిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమారుడనని అనిపించుకోవటం కంటే ఆ ఫరో ఏమంటే ఆ ఐగుప్తు ధనం పేరు ప్రఖ్యాతను ఆ లగ్జరీ జీవితం అంతా కూడా దేవుని కొరకు వదిలిపెట్టి వచ్చేసాడు. ఏమండి దేవుడు పరలోకాన్ని మోషే గారికి దేవుడు అనుగ్రహింపజేశాడు. అంత మాత్రమేనా, మోషే బయలుదేరి వస్తూ ఉంటే ఆయన ఎదుట ఎర్ర సముద్రమే నిలబడలేకపోయింది. దేవుని బిడ్డలారా స్తోత్రం. దేవుని కొరకు ఏదైనా వదిలి చూడు, నీకు విరోధముగా ఏది కూడా నిలువజాలదు. వదిలి చూడండి. దేవుని కొరకు ఏదైనా నష్టపరచుకోండి. అబ్రహామా లే, నీకు చూపించే దేశానికి వెళ్ళు. నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నీకు చూపించే దేశానికి వెళ్ళు. వదులుకున్నాడా లేదా? విడిచిపెట్టాడా లేదా? శిష్యులందరికీ డౌట్ వచ్చింది. అన్నీ వదిలిపెట్టేసాం కదా, ఏమిటి మన తర్వాత ఫ్యూచర్ ఏంటని ప్రభు దగ్గరికి వచ్చి ఏకాంత సమయంలో అడిగారు, ప్రభువా చేపలు పట్టుకునేటప్పుడు నన్ను వెంబడించండి, చేపలు పట్టే జాలర మనుషులను పట్టే జాలరగా చేస్తానన్నావు కదయ్యా, భార్యలను పిల్లలను అందరిని వదిలిపెట్టి చేపలు మాకున్న జీవనోపాధిని సహితం వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకును అని అన్నారు. ప్రభు అన్నారు, నా నిమిత్తం తల్లిదండ్రులనైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, బంధువులనైనను, స్నేహితులనైనను, ఇళ్ళనైనను, పొలములనైన స్థలములైనను విడిచిపెట్టిన వాడు ఇహమందును పరమందును 100 రెట్లు ఫలమును పొందును అని ప్రభు అన్నారు. హల్లెలూయా. ఎన్ని రెట్లట? 100 రెట్లట బిడ్లరా. 100 రెట్లు. వదిలి చూడ, ఒకసారి వదిలి చూడండి, వదులుకొని చూడు. ఏమంటే పాస్టర్ గారు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏమంటే మా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, చెప్పేమన్నీ. కానీ వాస్తవంగా ఆమె నా దగ్గర రావడానికి నా దగ్గర ఏమీ లేదు, బంధువులు లేరు, చుట్టూ రక్త సంబంధికులు లేరు, ఏదైనా కష్టం నష్టం ఏదైనా ఇబ్బంది వచ్చినా సహాయం చేయగలిగినటువంటి విశ్వాసం ఉన్నారు, అది వేరే విషయం. కానీ బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు లేరు, తల్లిదండ్రులు అంతకంటే లేరు, మంచి నివాసం కూడా లేదు. ఏమండి, ఓ మంచి నివాసం లేదు, ఓ మంచి సదుపాయాలు లేవు. కానీ అవేవి వారు ఆలోచించలేదు. పాస్టర్ గారు ఎప్పుడు ఆలోచించలేదు. ఏవి ఆలోచించకుండా దాదాపుగా 600 పైచిలకు 600 చిల్లర ఉండే కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని వదిలేసుకొని కేవలం నన్ను బట్టి కాదు, పాస్టర్ గారు నన్ను బట్టి ఎప్పుడు రాలేదా, దేవుని ముఖం చూసి దేవుని సేవ కోసం వదిలిపెట్టి వచ్చేసిందండి. వదిలిపెట్టి వచ్చారు. గొప్ప విషయం కాదు ఇది, గొప్ప మనుషుల్ని గొప్ప చేయటం కాదు, కానీ సాక్ష్యం చెబుతున్న ఒక మాదిరికరమైన అనుభవాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ఎందుకు బిడ్డలారా, ఆలోకించండి. ఏదైనా వదిలి చూడండి బిడ్డలారా, ఏదైనా దేవుని కొరకు నష్టపరచుకొని చూడండి. ఏదైనా పౌలు గారు అంటారు, ఏవేవి లాభాకరములై ఉన్నావో అవన్నీ క్రీస్తు కొరకు నేను నష్టంగా ఎంచుకున్నాను, క్రీస్తునే నేను సంపాదించాను అంటాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి బిడ్డలారా? దేవుణ్ణే సంపాదించేశాడట. ఇంకా అంతకంటే ఏం కావాలి? యూదాకు ఆ విలువ తెలియదు, ఆ ప్రాముఖ్యత తెలియదు. డబ్బు 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 డబ్బు. ఇప్పుడు చూడు, డబ్బు ధనం. ఈ మాటలు వింటున్నాను ఆ దేవుని ప్రేమైనటువంటి వారులారా. డబ్బుల కోసం ఏపర్లాడుతున్నారా? డబ్బుల కోసం ఏమంటే పనికి మాలిన నీచ కార్యాలను చేస్తున్నారా?
ఏమండి, కొంతమందికి డబ్బులు సమృద్ధిగా ఉంటే సరిపోదు, జీతాలు వస్తూ ఉంటే సరిపోదు, ఒక పక్క మంచిగా కష్టపడి సంపాదిస్తూ ఎంతో కొంత మూట కట్టుకునే ఉంటారు, సరిపోదు. సరిపోక కొంతమంది ఏం చేస్తారు, వడ్డీలు వ్యాపారం, వడ్డీ వ్యాపారాలు, వడ్డీ వడ్డీ ఏమిటట, న్యాయమైన వడ్డీ అట. 2 రూపాయల వడ్డీ, 3 రూపాయలు వడ్డీ. వడ్డీ ఎందుకు ఇస్తున్నారు? డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి, ఇంకా డబ్బు సంపాదించాలని ఉంది కాబట్టి వడ్డీ వడ్డీ వడ్డీ. హెచ్కేల గ్రంథంలో మాట ఉంది తెలుసా, వడ్డీకి ఇచ్చువాడట హఠాత్తుగా మరణిస్తాడట. గుర్తెట్టుకోండి మాట. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు నీతిమంతుడని వాక్యం చెబుతుంది. ఎక్కడుందన్నమాట? 15వ కీర్తన, 15వ కీర్తన చివరి వచనంలోన చివరి వచనం రాయబడిన మాట చూడండి. 5వ వచనం, తన ద్రవ్యమును. ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుందా? ఇవ్వండి, తప్పులేదు. సహాయం కోసం ఇవ్వండి. అప్పు ఇవ్వాలనుకుంటున్నాం, అప్పు ఇవ్వు, కానీ వడ్డీ లేకుండా అప్పు ఇవ్వండి. వడ్డీ లేకుండా అప్పు ఇవ్వండి. వడ్డీకి ఇచ్చే వాళ్ళ లోకస్తుల విషయం చెప్పట్లేదు, క్రైస్తవులు చెబుతున్నాను. బిడ్లరా, వడ్డీలకు ఇచ్చుకుంటూ తిరిగారు అనుకోండి, రేపటి దినాన ప్రతిఫలం చాలా భయానకంగా ఉంటుంది. బిడ్లరా, ప్రతిఫలం డబ్బులుంటే చూడ్డానికి, అనుభవించటానికి మనుషులు ఉండరు. అనుభవించటానికి నీకు అవకాశం ఉండదు. గుర్తెట్టుకోండి మాట. డబ్బు డబ్బు ధనంలో పడిపోయి, ధన వ్యామోహంలో పడిపోయి, ఏమండి, ఏలియా తర్వాత అంత గొప్ప పరిచయం చేసిన వాడు ఎవరండి? ఎలీషా. ఏలియా 12 అద్భుతాలు చేశాడట, ఎలీషా 24 అద్భుతాలు చేశాడు. మరి ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ అని చేయాలి వాస్తవానికి? 24 + 24 24 + 24 48 కదా. ఏలియా గారు 12 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 24 చేశారు. మరి ఈ ఇద్దరు అభిషేకాన్ని పొందినవాడు, ఈ ఇద్దరి దగ్గర ఏమండి పరిచర్య చేసినోడు గెహాజీ ఎన్ని అద్భుతాలు చేయాలి చెప్పండి? ఇంచుమించుగా 50 చేయాలి. ఎన్ని చేసాడట? వాకుడు కూడా చేయలేదు. ఎందుకని? కుష్ఠ వ్యాధును పోయి పట్టుకున్నాడు, రోగం పోయింది. కానీ ఏమండి, వెనకాల తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి దయ్యాలు పోయినా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఏమండి, ఎలా పడితే అలా బ్రతకటం, ఎలా పడితే అలా ఉండటం సరైనది కాదు. దేవుని బిడ్డారా, గెహాజట ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, ఒలివ తోటలు వేసుకోవడానికి, మంచి మంచి ఇల్లులు కట్టుకోవడానికి ప్లానింగ్ చేశాడట. మా అయ్యగారు అయితే వద్దనుకున్నాడు, నయమాన్ దగ్గర ఉన్న డబ్బులు నేను తీసేసుకుంటే ఇవన్నీ కట్టుకోవచ్చు కదా, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, ఇల్లు అన్నీ కట్టేసుకోవచ్చు. ప్లానింగ్ బాగా వేసుకున్నాడు, ప్లానింగ్ చాలా చక్కగా వేసుకున్నాడు. వచ్చి నిలబడ్డాడు, ఏమీ తెలియని వాడిగా. ఎలీషా అంటాడు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు అయ్యా. ఎందుకురా అబద్ధం ఆడతావు? ఆ వస్త్రముల కోసం, ఆ బట్టల కోసం, ఆ బంగారం కోసము పరుగులు పెట్టిపోయినప్పుడు నా మనసు నీతో రాలేదనుకున్నావా? చూడలేదనుకున్నావా? నయమానుని విడిచినటువంటి కుష్టు వ్యాధి నీకు వచ్చేస్తుంది. ధన వ్యామోహంలో పడిపోయి, ఏమంటే ఆకను ఎందుకని కాల్చబడ్డాడట, దహించబడ్డాడు. సంతానమే. కారణం ఏంటి? వస్త్రాలు తీసుకున్నాడట, వస్తువులు తీసుకొని ఎక్కడో డేరాలు పెట్టేశాడు. ముట్టవద్దన్నది ముట్టాడు. శాపగ్రస్తమైన దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాడట. జాగ్రత్త, అసహ్యమైనదేది, శాపగ్రస్తమైనదేది కూడా ఇంటిలోనికి రాకూడదట. అర్థమవుతుందా? వడ్డీ కూడా అసహ్యమైనది దేవునికి. ఆ వడ్డీ ఇంట్లోకి రావద్దు, ఆ అన్యాయపు సొమ్ము ఇంట్లోకి రావద్దు. జాగ్రత్త చేసుకో, జాగ్రత్త పడు. ధన వ్యామోహంలో పడిపోయి రక్షణను కోల్పోయే స్థితిలో ఉన్నావేమో,
ధన వ్యామోహంలో, ధన మత్తులో పడిపోయి, డబ్బు ఆశలో పడిపోయి రక్షణను పక్కన పెట్టేస్తున్నామో జాగ్రత్త పడు. యూద రక్షణ అనుభవాన్ని కోల్పోవడానికి, నరకానికి వెళ్ళిపోవడానికి గల కారణం ధన వ్యామోహం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రక్షణను కోల్పోతున్నటువంటి మరొక బైబిల్ ఎంతమంది ఉన్నారు కానీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి, రక్షణను కోల్పోయి, ఏమండి కోల్పోయాడు అనే దానికంటే చేరువలో, రక్షణ కోల్పోవడానికి చేరువలో ఉన్నవాడు మరలా దాన్ని పొందుకోగలిగాడట, మరలా దాన్ని సంపాదించుకోగలిగాడు. 51వ కీర్తన దావీదు రాస్తున్న ఒక విలాపముతో కూడిన పాట. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించమంటే పోయిందనే కదా అర్థం. మరలా అని అన్నాడంటే పోయిందనే కదా అర్థం. నాకు మళ్ళా పెళ్లి చేయండి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పెళ్లి పెటాకులైందని. నాకు మరలా ఉద్యోగం ఇవ్వండి అని అన్నాడంటే ఫస్ట్ ఉద్యోగం ఊడిపోయిందని అర్థం. దావీదు కూడా రొమ్ము బాదుకొని, బాబో ఎప్పుడు ఇక కీర్తన ధ్యానం చేసినా, నిజంగా ధ్యానం చేయగలిగితే కూర్చొని ఒంటరిగా ఎవడి కన్నుల్లోనైనా కన్నీళ్ళు నదీ ప్రవాహంలాగా జారిపోవాల్సిందే. పశ్చాత్తాపముతో రాసిన కీర్తన అండి. ఈ అనుభవంలో రాసాడట. ఊరియా భార్య యుద్ధానికి వెళ్ళాల్సినోడు యుద్ధానికి వెళ్ళకుండా, ఒక తల్లి స్నానం చేస్తుంటే, బత్షెబ స్నానం చేస్తుంటే, పాపం ఆ రోజులో అంత ఫెసిలిటీ లేవు కదండి. ఈ రోజులో అంటే అటాచ్మెంట్ బాత్రూమ్ లోపలకే ఉన్నాయి, అన్ని లోపలే అటాచ్మెంట్. కానీ ఆ రోజులో అంతా ఓపెనే కదా, అంత పాపం పైన రేకులు కూడా ఏం లేవు. అయ్యగారు దావీదయ్య మీద నుంచి అటు ఇటు యుద్ధానికి వెళ్ళకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. వసంతకాలమున తిరుగుతుండే ఒక తల్లి స్నానం చేస్తుంటే పొరపాటును చూశాడు. కావలసిన పొరపాటును చూసిన వాడు అయ్యో నేను ఒక స్త్రీని చూసేసానే, ఒక తల్లిని చూసేసానే, చూపు మరల్చుకోలేదట. చూశాడు, మనసులో ఆశ పుట్టిందట. ఆశ పుట్టిన వెంటనే ఏమండి పాపము చేయటానికి అడుగులు వేశాడు. మాట చెప్పనా, చాలామందికి ఒక డౌట్, ఏమండి సాతానుగాడు ముందు పుట్టాడా, పాపం ముందు పుట్టిందా? పాపం పుట్టిన తర్వాతే సాతానుగాడు పుట్టాడా, లేకపోతే సాతానుగాడు పుట్టిన తర్వాతే పాపం పుట్టిందండి అని చాలామందికి అదొక ప్రశ్న, అదొక మిస్టరీగా మిగిలిపోయిందిగా. కానీ బైబిల్ చెబుతుంది పాపము తర్వాతనే పుట్టింది. మరి పాపం ఎట్టు వచ్చింది? ఆడికి పరలోకంలో ఉన్నాడు కదా, పరిశుద్ధమైన స్థలం కదా, పాపం ఎలా ప్రవేశించింది? పాపం ఎలా లోనికి ప్రవేశించింది? బైబిల్ సెలవిస్తుంది. పాపము ఎలా వస్తుందంటే, ఒక వ్యక్తి పాపము ఎలా చేయగలుగుతాడంటే, ఏమండి మొట్టమొదటి కారణం దురాశ చేత ఎడవబడతారట మనుషులు. సాతానుగాడికి కూడా ఏం ఆశ పుట్టింది? సింహాసనం పైకి వెళ్తాను, ఆ సింహాసనం కావాలి, పేరు కావాలి, అధికారం కావాలి. మనసులో ఏం కలిగింది? ఆశ. న్యాయమైనది కాదట, దురాశ. దురాశ తన స్థానానికి మించినది కోరుతున్న కోరిక. ఏమండి ఆల్రెడీ ఇద్దరు భార్య భర్తలకి వివాహమైంది, ఇంకొకటి ఉంది. లేదండి నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నాకు అబ్బాయే లేకపోతే నేను చచ్చిపోతానంటే ఏం ఆశ అది? న్యాయమైనదేనా? దురాశ.
దురాశది. న్యాయ సమ్మతమైనది కాని ప్రతిది కూడా దురాశే. జాగ్రత్తగా ఆలకించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాటనే కదా 10వ వచనం నుండి చదివితే మీకు కనబడుతుంది. ఎన్నో వచనం అయినా దురాశ గర్భమును ధరించి. ఎన్నో వచనం తల్లి? 15. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం. ఇంతకీ మరణం ఎక్కడుంటుంది? మరణం ఎక్కడుంటుంది? ఎవరికైనా తెలుసా? దాని అడ్రస్ తెలుసా? మరణం పాతాళములో ఉంటుంది. మరణం అనేటువంటిది దానికి కూడా ఒక రూపం ఉంది. చెబుతాను రానున్న రోజుల్లో ఆ విషయాలను చెబుతాను మీకు క్లారిటీగా. ప్రకటన గ్రంథ మర్మాలు ఆ విషయాల్లో మీకు తెలియజేస్తున్నవన్నీ. మరణం పాతాళములో ఉంది. ఈ మరణం ఎలా వచ్చింది? పాతాళం గురించిన సబ్జెక్ట్లో చెబుతాను. లేకపోతే ఈ ఇంకొంచెం లోతుకు పోయినట్టు మీకు బుర్రలు పాడైపోతాయి. జాగ్రత్తగా ఆలకించండి. దురాశ. దావీదుకు కలిగినది కూడా దురాశే. ఆశ కలిగింది. ఏమిటి? ఆల్రెడీ దావీదు కూడా వివాహమైంది. అక్కడ స్నానం చేస్తున్న తల్లికి కూడా వివాహమైంది. భర్త ఉన్నాడు. ఆ భర్త ఎవడు? ఊరియా. నమ్మకమైన వాడు. యజమానుడి కోసం, రాజు కోసం తన ప్రాణమును సైతం తృణీకరించగలిగిన నమ్మకమైన వాడు ఊరియా. ఆ భర్తను ఏమంటే వీడుంటే ఆమె దగ్గరికి వెళ్ళలేనని దావీదు అభిషేకం పొందినవాడు, దేవుని హృదయానుసారుడు సాక్ష్యం పొందినవాడే అయినా గుర్తుపెట్టుకోండి, నా ఊరియాను కొన్ని ప్లానింగ్ చేసి ఒక ప్లాన్ చేసి చంపించేసి బత్షెబాతో పాపం చేసేసాడు. ఆ బత్షెబాకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడు దావీదుకు బత్షెబా ద్వారా పుట్టిన ప్రథమ కుమారుడు ఏమండి చచ్చిపోయాడట, మరణించాడు. దానికి ముందు పాపం చేసినప్పుడు ఏమి తెలవదు, నాకేం తెలియదు, నేను చాలా నీతిపరుణ్ణి యథార్థపరుణ్ణని సింహాసనం మీద కూర్చొని అందరికీ తీర్పులు తీరుస్తున్నాడంటే దావీదయ్య. ఇలాగా నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతాను వచ్చాడు, ఏయ్ సింహాసనం మీద కూర్చోడానికి నీకు అధికారం లేదు, ఆ పాపం చేసిన వాడు నీవే అని 10 మందిలో గద్దించినప్పుడు దేవుని బిడ్డలారా చాలా భయపడిపోయాడు. దావీదులో ఉన్న అద్భుతమైన స్వభావం ఏమిటో అంటే పశ్చాత్తాపం గలగ స్వభావం, తగ్గించుకోగలిగిన స్వభావం. తను తాను ఏమంటే ఎంత తగ్గించుకోగలడో అంతగా తగ్గించుకునే స్వభావం గలవాడు దావీదు. ప్రవక్త వచ్చి గద్దించాడు, ఉపవాసం ఉన్నాడు, అయినా కుమారుడు మరణించాడు. పాపపు యొక్క శిక్ష ప్రతిఫలం వచ్చేసింది, కుమారుడు మరణించాడు. ఆ శోకంలో ఆ వేదనలో రాసుకున్న కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తనలో రాసుకుంటూ ఏమంటే ప్రాధేయపడుతూ, ప్రభువా పొరపాటును చేశానయ్యా, అయ్యా తప్పు చేశానయ్యా, నా పాపానికి ప్రతిఫలంగా న్యాయమే, నా కుమారుని నేను కోల్పోయాను, న్యాయమే ఒప్పుకుంటున్నాను. అయితే ఒక్క మనవి చేస్తున్నాను, రక్షణ మాత్రం నాలో నుంచి తీసేమాకయ్యా, రక్షణను మాత్రం నాలో నుండి తొలగించమాకండి, నీ ఆత్మను నా నుండి దూరం చేయమాకు బాబు అని పాదాలు పట్టుకొని ఎంతగా ఏడ్చాడో. 6వ కీర్తనలో రాయబడి ఉంటుంది. దావీదు యొక్క కన్నీటి ప్రార్థన చాలా లోతుగా వివరించాడు ఆ కీర్తనకారుడు. 6వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. 6వ కీర్తన 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు ఏమిటేమిటి కన్నీళ్ళ కట్ట పరుపు తేలిందట, పడుకున్న పరుపు తేలిందట.
ఏ ఇంటికి వరదలు వస్తేనో నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉంటేనో కదా వస్తువులు తేలేది. కానీ ఆయన పరుపట తేలిపోతూ ఉందట. ఏమండి, అది కొట్టుకొని పోతుందని అంటాడు. చూడండి, ఇంకా కంటిన్యూ చదువుతున్నాను. నా కన్నీళ్ళ చేత తేలింది, ఫస్ట్ తేలింది, ఇప్పుడు ఏమైపోతుందట. ఎందుకని పరుపు తేలిపోతూ ఉంది, ఎందుకని ఆ పరుపు కొట్టుకొని పోతా ఉంది తెలుసా? ఆ పరుపు మీదనే దావీదు పాపం చేశాడు. ఆ స్థితిలోనే దావీదు పాపం చేశాడు. ఆ పరుపు ఎందుకని కొట్టుకొని పోతా ఉంది? కన్నీళ్ళలో. ఎందుకని ఆ పశ్చాత్తాపంతో ఏడుస్తున్న ప్రార్థనలో ఎందుకని ఆ పరుపు కొట్టుకొని పోతుందట? పాపం చేసిన ఆ పరుపు మీదనే కొట్టుకొని పోయిందట. ఏడ్చబోయేనాడైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే ప్రభువా క్షమించు నాయన, అయ్యా ఇంకోసారి ఆ పాపం చేయను నాయన అని ఏనాడైనా గుండెలు బాదుకొని, అయ్యో తెలుసు తెలవక నేను పాపం చేశానే, తెలుసు తెలవక నేను అతిక్రమం చేశానే అని ఏనాడైనా భయమును ఉంది పశ్చాత్తాపంతో ప్రభు ఎదుట, అయ్యో నా నోటితో కాని మాటలు మాట్లాడేసానే, ఆ వాస్తవానికి నేను మాట్లాడకూడదు కదా, నేను దొంగ పనులు చేయకూడదు కదా, నేను సినిమాలు చూడకూడదు కదా, నేను కొట్లాటలు పెట్టుకోకూడదు కదా, నేను వ్యర్థంగా బ్రతకకూడదు కదా, అయ్యో నేను ఈ విధంగా జీవించకూడదు కదా అని ఏనాడైనా పశ్చాత్తాపడై ఏడ్చేవా? కన్నీళ్ళు కార్చేవా? దావీదు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసే మాకు, ఇంకోటి నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించండి, నాకు మరలా ఆనందం నా హృదయంలో కలుగజేయి. దేవుని స్తోత్రం. జాగ్రత్త బిడ్డలారా, రక్షణ కోల్పోయిన వాళ్ళు బోర్మని ఏడుస్తూ ఉన్నారు, కొడోడమని ఏడుస్తూ ఉన్నారు. ఏమండి, బైబిల్లో రక్షణను కోల్పోయిన ఇంకొకడు ఉన్నాడు. ఎవరతను? ఏశావు. ఆశీర్వాదం పొందగోరి దానికోసం శ్రద్ధగా వేదకినను విసర్జింపబడిన వాడే భ్రష్టుడై ప్రార్థన కూడా అంగీకరించబడలేదట. ప్రార్థన కూడా అంగీకరించబడలేదు. ఇంకో విషయం తెలుసా? నరకంలో బాధపడుతున్నాడు ఒకడు. ఎవడు? ధనవంతుడు. మీకు విషయం తెలుసా? ఆడు విశ్వాసే, ఆడు బాప్తిసం తీసుకున్నాడే, ఆడు చర్చికి వెళ్ళేటోడే, వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, యాజకులు అంటే ఎవరో తెలుసు, సేవకులు తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు. అటంటే చెప్తారండి. పాత్రలోకి వెళ్ళిపోయి ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా అని అన్నాడంటే ఆడికి తండ్రి ఎవడో తెలుసు, అబ్రహాం గారు ఎవరో తెలుసు, ఎవరి భక్తులు ఎవరో తెలుసు. ఆడికి విశ్వాసే. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఏం కోల్పోయాడు? ఏ కోల్పోవడం ద్వారా పాతాళానికి వెళ్ళిపోయాడు? రక్షణ. అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, రక్షణను కోల్పోతూ ఉన్నారా? మన ఆత్మ, మన ప్రాణం, మన దేహం కూడా రక్షణ పొందాలట. తెలుసా మీకు? దేహానికి కూడా రక్షణ అవసరం. ఎందుకంటే ఈ దేహం కూడా లేస్తుంది అంటాం. ఈ శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోయేది కదని అంటారు. కానీ ఒక రోజున ఈ శరీరం మహిమను ధరించుకుంటుందట. ఈ శరీరం ఎప్పుడూ రక్షణ ఉన్నంత వరకే ఈ శరీరం మహిమను ధరించుకుంటుంది. రక్షణతో చావండి, రక్షణతో జీవితాన్ని ముగించండి, కోల్పోయిన అనుభవంలో కాదు. ఏమండి, సొలొమోన్ ఎవరైనా జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, ఒక ఉన్నతమైన జ్ఞానం పొందిన వాడే. కానీ చివరి నిమిషంలో గమనించగలిగితే కోల్పోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, రక్షణ కోల్పోయాడు. సొలొమోను దావీదు కుమారుడే, మందిరాన్ని కట్టినోడే, మందిరానికి సహాయం చేసినోడే, కానుకలు ఇచ్చినోడే, దేవుని కొరకు బహుగా ప్రయాస పడిన వాడైనప్పటికీ చివరి జీవితంలో చివరి నిమిషంలో ఆత్మీయతను కోల్పోయాడు, జీవితాన్ని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుని ఆరాధించవలసిన వాడు
బయలు దేవతలను, అమోరీయుల దేవతలను, ఏమండి మోయాబీయులు ఆరాధిస్తున్న దేవతలను ఆరాధించాడంటండి. రూట్ మారిపోయిందంట. చూసారా, రూట్ మారింది. అదేమిటో కొంతమంది రక్షణ పొందిన తొలినాళ్ళలో ఆత్మీయ జీవితాలు ప్రారంభంలో చాలా ఆసక్తికరంగా, చాలా తీవ్రకరంగా ఉంటాయి. చివరి నిమిషాల్లో భక్తి కోల్పోతున్నారు. మెజారిటీ క్రైస్తవులు, సేవకులు కూడా చాలామంది ప్రారంభంలో ఉన్నంత ఆ వైరాగ్యం కానీ, ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి కానీ, ఆ దేవుని మీద ప్రేమ కానీ, ఆ ఉన్నతమైన ఆ యోగ్యత కానీ చివరి నిమిషంలో ఉండట్లేదు. కోల్పోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కార్య ఆరంభము కంటే కార్య అంతమే శ్రేష్టం. ప్రారంభం మెల్లగా ప్రారంభించినా పర్వాలేదు, కానీ అంతము మాత్రం వేగముతోనే ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అంతము మాత్రం వేగముతోనే పూర్తి చేయాలి. మన జీవిత అంతము ఏమండి భక్తిని కోల్పోయిన స్థితిలో, ఆత్మీయతను కోల్పోయిన స్థితిలో, దేవుణ్ణి పోగొట్టుకునే స్థితిలో ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి బైబిల్ రాయబడింది, జనులు జ్ఞానము తెచ్చుకొని తమ అంత్య దశను యోచించుట వారికి మేలు అంటాడు. అంటే చివరి రోజును ఆలోచించేయాలంటే, చివరి రోజులను ఆలోచన చేయాలి. ఎలా ఉన్నామో, ఎలా బ్రతకగలుగుతున్నాం, చివరి రోజున నా భక్తిని కాపాడుకోగలుగుతున్నానా, దేవుడు నాకు ఇచ్చిన కృపను కాపాడుకోగలుగుతున్నానా, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను కాపాడుకోగలుగుతున్నాను అని చివరి ఆఖరి శ్వాస వరకు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. రక్షణను కోల్పోయిన వారు పాతాళములు అల్లాడుతూ ఉన్నారు, నరకములు అల్లాడిపోతున్నారు. బిడ్డలారా, జాగ్రత్త వహించండి. రక్షణ విలువైనది, సాధారణంగా మన యొద్దకు రాలేదు. యేసు వెల చెల్లించాడు. ఎంత వెల చెల్లించాడంటే ఏమండి, ఆయనట నిన్న ఒక దైవ సేవకుడు చెబుతూ ఉంటే విన్నాను. యేసు యొక్క శ్రమలను గురించి చెబుతూ ఉంటే వింటూ ఉన్నాను. ఏమంటే బైబిల్ రాయబడలేదు, కానీ చరిత్ర ప్రకారంగా శాస్త్రవేత్తలు చెప్పారట, యేసు ప్రభునట ఎంతమంది కొట్టారట? 600 మంది కలిపి కొట్టారట. 600 మంది. యేసయ్య యొక్క నాలుక దవడకు అంటుకుందటమ్మా, దవడకు అంటుకుందట. వాస్తవానికి నాలుక ఎట్టుంటుంది మంది, స్ట్రైట్గా కదా, కానీ దవడకు అంటుకొని పోయాం. ఏమంటే కీర్తన రాయబడింది కదా, దావీదు కీర్తన రాస్తా అంటాడు, నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. అంటే అంతగా కొట్టేశారు ఆయన్ని, అంతగా కొట్టేశారు. నీళ్ళ వలె పారబోయబడిందట దేవుని శరీరం. అలా ముట్టుకుంటే పడిపోతున్నాడు. ఎందుకు? ఎక్కడికెక్కడ కొట్టి పడేశారు. 600 మంది. ఒక్కొక్క యూదుడు 20 మందిని కొట్టగలట ఆ రోజుల్లో. ఒక యూదుడు ఏమంటే ఒక సైనికుడు 20 మందిని కొట్టగలడు. అలాంటిది 600 మంది యేసయ్యను కొట్టాడటే. యేసయ్య శరీరం ఎంత ముద్దైపోవాలి బిడ్డలారా. ఆయన వీపట పొలములో దున్నబడిన దాని వల్ల దున్నబడిందట. అర్థం చేసుకుంటున్నారా? రక్షణ కేవలం సాధారణంగా మన దగ్గరికి రాలేదు. యేసయ్య చాలా వెల చెల్లించాడు. ఆ వెల చెల్లించిన దానికైనా విలువనిస్తూ ఈ జీవిత యాత్రలో పాపమును మూటగట్టుకోకుండా ఆఖరి శ్వాస వరకు, చివరి శ్వాస వరకు ప్రభులో మనం నమ్మకంగా ఉందాం. రక్షణను భద్రముగా, జాగ్రత్తగా, వినయ భయభక్తులతో దాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడు మనకు కృప దయచేయునుగాక.